ఏకంగా 51 years తర్వాత యుఎస్ వాళ్ళ డూమ్స్ డే ప్లేన్ ని బయటికి తీసింది. ఈ డూమ్స్ డే అంటే లాస్ట్ డే ఆఫ్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. సో ఈ డూమ్స్ డే ప్లేన్ ని యుఎస్ బయటికి తీసేసరికి యుఎస్ పెద్ద యుద్ధానికి ఏమైనా రెడీ అవుతుందా అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యాయి. దాంతోనే మార్నింగ్ నుంచి మన మార్కెట్ లో ప్రెషర్ కనపడినా ఈ రోజు సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో ఒక్కసారి రికవరీ కనపడింది కదా. దానికి కూడా యుఎస్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్సే కారణం. ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లో దీని రిలేటెడ్ గా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని ఒక స్టాక్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేయడంతో స్టాక్లో చాలా ప్రెషర్ కనపడింది. దాని గురించి తెలుసుకుంటే ఆ సెక్టర్లో ఉండేటువంటి స్టాక్స్ పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దీని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్లో ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఈరోజు మన డైలీ మనీ షో నెంబర్ 1228లోని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 301 పాయింట్స్ పెరిగి 83,878 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 106 పాయింట్స్ పెరిగి 25,790 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.32% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.73% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.34% పెరిగింది. ముందుగా మార్కెట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ రోజు యుఎస్ డూమ్స్ డే ప్లేన్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ప్రతి ఇన్వెస్టర్ కి దీని గురించి అయితే తెలియాలి. అసలు ఈ డూమ్స్ డే ప్లేన్ అని చెప్పి మీడియాలో ఎంత తిరుగుతుంది కదా. ఈ ప్లేన్ ఏంటి అంటే ఇది ఒక పాసింజర్ ప్లేనా లేదా వార్లో యూజ్ చేసేటువంటి ప్లేనా, అసలు ఏంటిది? ఇది బయటకు వచ్చేసరికి దీని గురించి ఎందుకు ఇంతలా కన్సర్న్స్ రేజ్ అయ్యన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. ఈ డూమ్స్ డే అంటే ఏంటంటే లాస్ట్ డే ఆఫ్ వరల్డ్స్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. ఈ యుఎస్ తయారు చేసుకున్నటువంటి ఈ ప్లేన్ ని డూమ్స్ డే ప్లేన్ అని ఎందుకు పిలుస్తారంటే ఒకవేళ ఏదైనా యుఎస్ పైన మేజర్ అటాక్ జరిగి యుఎస్ లోని కంప్లీట్ కమ్యూనికేషన్ సిస్టమ్ దెబ్బతిన్నా లేదా యుఎస్ పైన న్యూక్లియర్ అటాక్ జరిగినా కూడా ఆ టైంలో కూడా ఒకవేళ యుఎస్ గవర్నమెంట్ ఆపరేట్ అవ్వాలనుకోండి అప్పుడు వీళ్ళు వాడేటువంటి ప్లేనే ఈ డూమ్స్ డే ప్లేన్. దీనిలోని యుఎస్ ప్రెసిడెంట్ తో పాటు యుఎస్ గవర్నమెంట్ అండ్ అలాగే డిఫెన్స్ కి చెందినటువంటి కొంతమంది అఫీషియల్స్ ఈ ప్లేన్ లో ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. అండ్ ఈ ప్లేన్ ని అటాక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఒకవేళ గ్రౌండ్ సిస్టమ్ లో మొత్తం ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా దెబ్బతిన్నా కూడా ఈ ప్లేన్ ని ఆపరేట్ చేసి కంప్లీట్ గా కమ్యూనికేషన్ సిస్టమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లేన్ ని జనరల్లీ యుఎస్ బయటికే తేదు. కానీ 51 years తర్వాత ఈ వీకెండ్ లోని లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ ప్లేన్ కనపడేసరికి మార్కెట్ లో కన్సర్న్స్ రేజ్ అయ్యాయి. ఎందుకంటే రీసెంట్ గా యుఎస్ వెనిజులా పైన అటాక్ చేసి వెనిజులాని తన ఆధీనంలోకి తీసుకుంది కదా. అండ్ అలాగే మీరు డొనాల్డ్ ట్రంప్ గారి సోషల్ మీడియా అకౌంట్ ఫాలో అయినట్లయితే మీకు క్లియర్ గా తెలుస్తుంది. అతను ఏంటంటే వెనిజులాకి ఆపద్ధర్మ ప్రెసిడెంట్ గా అతనే డిక్లేర్ చేసేసుకుని ఒక పోస్ట్ కూడా చేసేసారు. వెనిజులాని ఇతను తన చేతుల్లోకి తీసుకోవడం ఎవరికి ఇష్టం లేదు? చైనా అండ్ రష్యా ఈ రెండు కంట్రీస్ కి ఇష్టం లేదు కదా. ఎందుకంటే చైనా రష్యా వెనిజులాతో ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తున్నటువంటి టైంలో వాళ్ళని అంటే వెనిజులాకి దూరం చేయడం కోసం అని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ వెనిజులా పైన ఇటువంటి అటాక్ చేసి వెనిజులాని తన గ్రిప్ లోకి తీసేసుకున్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ కావచ్చు అండ్ అలాగే నేచురల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా యుఎస్ ఆధీనంలోకి వస్తాయి కాబట్టి యుఎస్ ఇటువంటి స్టెప్ తీసుకుంది. అది తీసుకున్న దగ్గర నుంచి చైనా రష్యా కంటిన్యూస్ గా యుఎస్ కి అగెనిస్ట్ గా స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నాయి కానీ యుఎస్ పెద్దగా పట్టించుకోవట్లే. దాని తర్వాత ఒక షిప్ ని కూడా యుఎస్ క్యాప్చర్ చేసేసింది కదా. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో జరుగుతున్నటువంటి ఈ సినారియోస్ అన్ని ఏవైతే ఉన్నాయో దాంతోని యుఎస్ ఏంటంటే ప్రపంచానికి ఒక స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటుంది. ఒకవేళ మీరు మమ్మల్ని అటాక్ చేసినా మేము భయపడం, మేము కూడా రెడీగానే ఉన్నాం అటాక్ కి, అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్నాం అన్నట్టుగా యుఎస్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇవ్వడానికే మైట్ బి వీళ్ళు ఈ డూమ్స్ డే ప్లేన్ ని బయటకు తీసినట్టున్నారు. దీని గురించి యుఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ కూడా రాలేదు ఇప్పటి వరకు. బట్ మార్కెట్ లో చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. దీంతో పాటుగా ఇరాన్ లోని ఇష్యూస్ జరుగుతున్నాయి. దాని గురించి మీరు వినే ఉంటారు కదా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. సో ఇరాన్ లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ లైక్ గవర్నమెంట్ కి ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ మల్టిపుల్ టైమ్స్ రియాక్ట్ అయ్యారు. అండ్ రీసెంట్ గా ఇరాన్ పైన మిలిటరీ అటాక్ కూడా చేస్తాం అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కి ఇరాన్ కి చెందినటువంటి సుప్రీం దగ్గర నుంచి కూడా నెగిటివ్ గానే అంటే రియాక్షన్ వస్తుంది కదా. సో దాంతోని ఇరాన్ పైన ఏమైనా యుఎస్ అటాక్ చేస్తుందా? ఒకవేళ ఇరాన్ పైన అటాక్ చేస్తే ఇరాన్ తిరిగి యుఎస్ పైన అటాక్ చేయడానికి ఏమైనా ప్రిపేర్ అవుతుందా? దాని గురించి అని చెప్పి యుఎస్ ఈ ప్లేన్ బయటకు తీసిందా? ఇటువంటి న్యూస్లు కూడా తిరుగుతున్నాయి. బట్ ఏం జరుగుతుంది అన్నది మనం ఎవరూ చెప్పలేం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సినారియోస్ ప్రకారం అన్ని చూసుకుని మనం మాట్లాడుకోవాలంటే యాజ్ ఆఫ్ నో రష్యా యుఎస్ పైన అటాక్ చేయగలదా అంటే సింపుల్ సినారియో మనం అర్థం చేసుకోవాలి.
రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా. ఈ వార్లోని రష్యా ఉక్రెయిన్ని అటాక్ చేస్తుంటే యుక్రెయిన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నాటో కంట్రీస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి అండ్ యుఎస్ సపోర్ట్ కూడా యుక్రెయిన్కి ఉంది కదా. అందుకనే యుక్రెయిన్ ఇన్నాళ్ళు పోరాడగలుస్తుంది. సో ఇన్ని సంవత్సరాలు వార్ చేసిన తర్వాత ఇప్పుడు రష్యా డైరెక్ట్గా యుఎస్ని అటాక్ చేయగలదా అంటే రష్యా అటువంటి డెసిషన్ తీసుకోదు. ఎందుకంటే ఆల్రెడీ రష్యాకి ఆపోజిట్గా నాటో కంట్రీస్ ఉన్నాయి అండ్ యుఎస్ కూడా అలాగే ఉన్నది. అండ్ యుఎస్ పైన అయితే రష్యా అటాక్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. చైనా గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ చైనా వెళ్ళి యుఎస్ పైన అటాక్ చేస్తా అంటే చైనా ఎప్పుడు కూడా వాళ్ళ ఎకానమీని దెబ్బ తీసుకోవాలని అనుకోదు. ఓన్లీ చైనా దగ్గర నుంచి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఈవెన్ వాళ్ళు యుద్ధం చేద్దాం అనుకున్నా ఇలా డైరెక్ట్గా యుద్ధం చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేర్ ఎర్త్స్ ఆపేయడం, వాళ్ళ దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ అవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా బ్లాక్ చేసేయడం, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళు యుఎస్ని ఇబ్బంది పెడతారు తప్ప డైరెక్ట్ గా చైనా కూడా వార్కి దిగదు. ఇక్కడ వార్ అయ్యే సిచ్యువేషన్స్ ఎవరుకున్నాయంటే ఒకవేళ యుఎస్ ఇరాన్ అటాక్ చేస్తే ఇరాన్ ఏమైనా అటాక్ చేయొచ్చేమో అని చెప్పి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇరాన్ నిజంగా యుఎస్ని అటాక్ చేయగలదా అంటే అంత ఈజీ కాదు యుఎస్ని అటాక్ చేశాడు ఇరాన్ కూడా. కాకపోతే ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ మనకు తెలిసినవే కదా, అతను ఏదైనా సరే కొంచెం అగ్రెసివ్గా చూపెట్టి భయపెట్టాలన్న ధోరణిలో నడుస్తారు. సో దానిలో భాగంగానే మైట్ బి ఈ ప్లేన్ని కూడా బయటికి తీసుకొచ్చి ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మరీ అంత పెద్ద యుద్ధం అయిపోద్దా అంటే మీడియాలో తిరుగుతుంది కదా, సో అంత పెద్ద యుద్ధం అయిపోద్దా అంటే అంత పెద్ద యుద్ధం అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. బట్ జియో పొలిటికల్ సినారియోస్ ఎలా టర్న్ అవుతాయి అన్నది ఎవరూ కూడా చెప్పలేం. ఈ విషయాన్ని కాన్సెప్ట్ పక్కన పెట్టుకుంటే మార్కెట్ రిలేటెడ్గా మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉన్నది. అదే యుఎస్ ఫెడ్ చైర్ అండ్ అలాగే డొనాల్డ్ ట్రంప్ కి మధ్యన జరుగుతున్నటువంటి వార్. ఎప్పటి నుంచో అంటే డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి కూడా యుఎస్ ఫెడ్ చైర్ ని ఎన్నో రకాలుగా అటాక్ చేస్తూనే ఉన్నా జెరోమ్ పవెల్ దగ్గర నుంచి అయితే తిరిగి ఎటువంటి రియాక్షన్ కనపడలేదు కదా. అతను ఎప్పుడు అంటే అగ్రెసివ్ గా కామెంట్స్ ఏం చేయలేదు. కానీ ఇప్పుడు జెరోమ్ పవెల్ దగ్గర నుంచి డొనాల్డ్ ట్రంప్ కి కొంత అగెనిస్ట్ గానే స్టేట్మెంట్స్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇతను ఏమంటున్నారంటే నా మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవడానికి కూడా డొనాల్డ్ ట్రంప్ రెడీ అయిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదన్నట్టుగా జెరోమ్ పవెల్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ జాన్ ఎండింగ్ లోనే అలాగే ఫెడ్ మీటింగ్ ఉన్నది కదా, సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియోస్ బట్టి ఫెడ్ అయితే జాన్ ఎండింగ్ లో రేట్ కట్ కూడా చేయకపోవచ్చు. అండ్ February 1st లో మన ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది. మైట్ బి ఆర్బీఐ అయితే రేట్ కట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా సో ఇలాంటి సినారియోస్ అన్ని జరుగుతున్నటువంటి ఈ టైంలోనే ఫ్రైడే రోజు యుఎస్ కోర్టులోని యుఎస్ వేరియస్ కంట్రీస్ పైన విధించినటువంటి టారిఫ్స్ రిలేటెడ్గా హీరింగ్ అయితే జరిగింది కదా. కాకపోతే దాని ఫైనల్ వర్డిక్ట్ రాలేదు. కోర్టు అయితే కేసుని పోస్ట్ పోన్ చేసింది. ఈ వెడ్నెస్డే మళ్ళీ కేసు అయితే జరగబోతుంది. సో వెడ్నెస్డే రోజు ఫైనల్ వర్డిక్ట్ ఏం వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. కోర్టు కనుక ఆ కేసు కొట్టేసి అంటే ఇలాగా అన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ విధించడం కరెక్ట్ కాదని కోర్టు తీర్పిచ్చింది అనుకోండి, అది ట్రంప్ గవర్నమెంట్ కి మనం పెద్ద దెబ్బ కిందే చూడాలి. సో వెడ్నెస్డే ఈజ్ ఏ కీ డే. సో కోర్టు దగ్గర నుంచి ఎటువంటి తీర్పు వస్తాయన్నది మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మార్నింగ్ నుంచి మార్కెట్ నెగిటివ్ లో ఉంది కదా ఇటువంటి అన్ని అంటే జరుగుతున్నటువంటి సినారియోస్ తోని. కానీ సెకండ్ హాఫ్ లో మార్కెట్ ఒకసారి రికవర్ అయింది కదా. ఆ రికవరీకి కారణం ఏంటంటే యుఎస్ ట్రేడ్ అంబాసిడర్ అయినటువంటి సెర్జియో దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్. ఇతను ఏమంటున్నారంటే ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ టాక్స్ చాలా పాజిటివ్ గా వెళ్తున్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఇండియా అండ్ యుఎస్ మధ్య ట్రేడ్ టాక్స్ రిలేటెడ్ గా డిస్కషన్ ట్యూస్డే అంటే రేపు జరగబోతున్నట్టుగా ఇతని దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. అండ్ త్వరలోనే ట్రేడ్ డీల్ జరగచ్చు, హోప్ ఉన్నది. అండ్ ఇండియా చాలా బిగ్ కంట్రీ, ఇండియాతోని యుఎస్ కూడా రిలేషన్షిప్ కోరుకుంటుంది. అండ్ ఈవెన్ మోడీ గారు అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫ్రెండ్షిప్ కూడా బాగానే ఉన్నది అన్నట్టుగా ఇతని దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో ఆ స్టేట్మెంట్స్ రావడంతోనే మార్కెట్ లో మళ్ళీ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా హోప్స్ బిల్డ్ అయ్యేసరికి మార్కెట్ లో రికవరీ కనపడింది. కాకపోతే ఈ స్టేట్మెంట్స్ రావడం ఇదే ఫస్ట్ టైమా? కాదు కదా. యుఎస్ దగ్గర నుంచి చాలా సార్లు ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాకు చాలా క్లోజ్, ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా పాజిటివ్ గా వెళ్తున్నాం, త్వరలోనే ట్రేడ్ డీల్ అనౌన్స్ చేయొచ్చు అని అంటుంటారు. ఇంకో పక్క యుఎస్ కి చెందినటువంటి ఎవరో ఒకళ్ళు వచ్చి మన ఇండియా పైన అటాక్స్ చేస్తుంటారు. సో ఇటువంటి హోప్స్ వచ్చినప్పుడు మార్కెట్ రికవర్ అవుతుంటుంది. అండ్ అగైన్ అటాక్ చేసినప్పుడు మార్కెట్ లో ప్రెషర్ కూడా చూస్తున్నాం. సో అంటిల్ అండ్ అన్లెస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్గా రెండు కంట్రీస్ దగ్గర నుంచి ఒక అంటే మ్యూచువల్ స్టేట్మెంట్ వచ్చే వరకు కూడా ఇలాంటివి ఏమైనా అంటే ట్రేడ్ డీల్ అయిపోద్దని స్టేట్మెంట్ వచ్చినా, లేదంటే మన ఇండియా పైన అటాక్ చేసిన స్టేట్మెంట్ వచ్చినా కూడా అంటే ట్రేడ్ డీల్ రిలేటెడ్గా హోప్స్ అయితే మార్కెట్లో పెద్దగా కనపడట్లేదు. ఫైనల్గా రెండు కంట్రీస్ మధ్య రేపు ఒకవేళ డిస్కషన్స్ పాజిటివ్గా ముందుకు వెళ్ళి ట్రేడ్ డీల్ త్వరలో జరుగుతుంది, అది ఏదైనా స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి, అది మార్కెట్కి బిగ్ పాజిటివ్ కావచ్చు. బట్ వస్తుందా రాదా అన్నది చూడాలి. ప్రీవియస్గా కూడా ఎన్నోసార్లు జరిగినా కూడా ఇప్పటి వరకు అటువంటి సినారియో అయితే కనపడలేదు. సో మనం ట్రాక్ చేయాల్సినటువంటి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే రేపు ఇండియా అండ్ యుఎస్ మధ్య డిస్కషన్స్ జరిగిన తర్వాత ఏదైనా స్టేట్మెంట్ వస్తుందా రాదా. వెడ్నెస్డే రోజు యుఎస్ కోర్టులోని ట్రంప్ విధించినటువంటి టారిఫ్స్ రిలేటెడ్ గా హీరింగ్ కూడా ఉన్నది కదా, దాని రిలేటెడ్ గా కూడా ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. సో మార్కెట్ రిలేటెడ్ గా కంప్లీట్ గా ఉన్నటువంటి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో డైలీ మీ ముందుకి డీటెయిల్ గా తీసుకురావడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నిజంగా హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. January 15th అంటే థర్స్డే రోజున
మహారాష్ట్రలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉండడం వల్ల మార్కెట్ హాలిడే అయితే అనౌన్స్ చేశారు. సో ఈ థర్స్డే రోజు మన మార్కెట్స్ కి అయితే హాలిడే. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు మన స్టాక్ ఆఫ్ ది డే లో మాట్లాడుకునేటువంటి కంపెనీ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి సిగ్నేచర్ గ్లోబల్. ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26కి ప్రీవియస్గా కంపెనీ ఏంటంటే దగ్గరగా 126 బిలియన్ రూపీస్ వర్త్ ప్రీ సేల్స్ అయితే జరగచ్చు అని చెప్పి గైడెన్స్ ఇచ్చింది. బట్ ఈసారి రిలీజ్ చేసినటువంటి బిజినెస్ అప్డేట్ తర్వాత కంపెనీ ఏం చెప్తుందంటే ప్రీవియస్గా మాకు సేల్స్ అవి ఆ ఎన్విరాన్మెంట్ చూస్తే మేము అనుకున్నాం ఇంత మంచి సేల్స్ జరగచ్చు ఇయర్లో అనుకున్నాం, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సినారియో చూస్తే ఆ ఇచ్చినటువంటి గైడెన్స్ని మేము అచీవ్ చేయలేం అని చెప్పి వీళ్ళు క్లియర్గా బిజినెస్ అప్డేట్లో షేర్ చేశారు. సో కంపెనీ దగ్గర నుంచి ఎప్పుడైతే అలాంటి అప్డేట్ వచ్చిందో స్టాక్లో అయితే ఈరోజు బాగానే ప్రెషర్ కనపడింది. నో ఇది ఢిల్లీ బేస్ కంపెనీ కదా, సో ఢిల్లీ బేస్ అదర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లైక్ డిఎల్ఎఫ్ అండ్ అలాగే ఆసియానా హౌసింగ్ ఇటువంటి స్టాక్స్లో కూడా ఈరోజు ప్రెషర్ చూసాం. నో ఈ స్లో డౌన్ అన్నది ఓన్లీ ఢిల్లీ వరకే పరిమితమా, లేదంటే అదర్ స్టేట్స్లో కూడా ఇటువంటి సినారియో కనబడుతుందా? లైక్ మన తెలుగు స్టేట్స్ కావచ్చు అండ్ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలాంటి అన్ని స్టేట్స్లో కూడా రియల్ ఎస్టేట్లో సేల్స్ ఇలాగే స్లో డౌన్ అయ్యాయా? మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ సేల్స్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. దాన్ని బట్టి మన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎవరైతే అంటే ఏ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నది ఆ ఇన్వెస్టర్స్కి ఒక ఐడియా అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇన్ఫర్మేషన్ ముందే షేర్ చేసినట్లయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని షేర్ చేస్తాం. యాక్చువల్లీ Q3 రిజల్ట్స్ గురించి మాకు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ముందు షేర్ చేశాం కదా, ఆ వీడియోలో కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈ క్వార్టర్లోని రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీస్ అయితే కొంత వీక్ నెంబర్స్ని పోస్ట్ చేయొచ్చని వీళ్ళ బిజినెస్ అప్డేట్స్ చూస్తే సిమిలర్ సినారియో కనబడుతుంది. సో మీరేమనుకుంటున్నారంటే మరి కొన్నాళ్ళు టైం పట్టచ్చా మీరుంటున్న ఏరియాలో సేల్స్ అవి ఇంప్రూవ్ అవడానికి, లేదా సేల్స్ బాగానే ఉన్నాయా? ఆ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ స్టాక్ మార్కెట్లోని ఎన్నో రకాల స్కామ్స్ జరుగుతూనే ఉంటాయి కదా, చాలా స్కామ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. నో ఎక్స్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు మన తెలుగు స్టేట్స్లో ఈయన చాలా మందికి ఐడియా ఉంటారు కదా, ప్రెసెంట్ పాలిటిక్స్లో కూడా ఉన్నారు. సో లక్ష్మీనారాయణ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మొబైల్ కంటే వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందంట, మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అంటే చాలా ఎక్కువగా 100% 200% ఇలాగ మెసేజ్లు వస్తుంటాయి కదా, అంత రిటర్న్స్ వస్తాయని చెప్పి ఆవిడకి ఆశ చూపించేసరికి ఆవిడ ఏదో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెట్టారంట. ఓవరాల్గా ఆవిడ 19 ట్రాన్సాక్షన్స్ చేశారు. వాల్యూ ఎంత అనుకున్నారు? ఏకంగా 2,50,00,000 పైనే. సో అంత డబ్బులు ఆవిడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత యాప్ లో చూసుకుంటే ఆవిడకి 2 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్టు చూపించిందంట. సో ప్రాఫిట్ వచ్చింది కదా, విత్డ్రా చేద్దాం అని ఎవరైనా అనుకుంటారు కదా, అలా విత్డ్రా చేద్దాం అని ఆవిడ విత్డ్రా చేస్తే సిమిలర్ సినారియో ముందు చాలా మందికి జరిగింది కదా, అటువంటి సినారియో డబ్బులు విత్డ్రా చేసుకోవడం అవ్వట్లేదు. సో డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే మరికొంత అమౌంట్ ఏదో డిపాజిట్ చేయాలనేసరికి అప్పుడు ఆవిడకి ఐడియా వచ్చిందంటే స్కామ్ అయిందని చెప్పి ఐడియా రావడంతో ఈ సైబర్ క్రిమినల్స్ పైన ఆవిడైతే పోలీసులకు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత నిజంగా పోయిన డబ్బులు దొరుకుతాయా లేదా అంత త్వరగా మనం ఎవరం కూడా చెప్పలేం. ఇక్కడ అంటే ఎవరైనా చదువుకుని వాళ్ళే ఈ స్కామ్స్కి గురవుతారంటే అలా ఏం లేదు. బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఇటువంటి స్కామ్స్కి గురవుతున్నారు. సో మీకు తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఇటువంటి మెసేజ్లు వచ్చి వాళ్ళు నమ్మి అంటే ఇంత రిటర్న్స్ వస్తాయి, మీకు 200% రిటర్న్ వచ్చేస్తుంది, 100% రిటర్న్ వచ్చేస్తుంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే అని ఎవరైనా చెప్తున్నారనుకోండి, నమ్మకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా నమ్మి ఎవరైనా పాపం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మీతో ఎవరైనా డిస్కస్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇటువంటివి రావు, ఎందుకంటే అంత ఈజీ కాదని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయండి. కొంతమంది అయినా ఇటువంటి సైబర్ ఫ్రాడ్స్కి గురి కాకుండా ఉంటారు. నెక్స్ట్ చైనీస్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. చైనా నుంచి వేరే సెక్టర్స్ లోని ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ పైన చైనీస్ గవర్నమెంట్ ప్రీవియస్ గా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రిబేట్ అయితే ఇచ్చేది. ఓవరాల్ గా ఇప్పుడు 249 ప్రొడక్ట్స్ పైన వీళ్ళు ప్రీవియస్ గా ఇస్తున్నటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రిబేట్స్ ని రిమూవ్ చేస్తున్నట్టుగా చైనీస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇది April 1 నుంచి అమల్లోకి రాబోతుంది. సో ఎక్స్పోర్ట్ ట్యాక్స్ రిబేట్ కనుక చైనీస్ గవర్నమెంట్ తీసేసింది అనుకోండి, ఇప్పటి వరకు చైనీస్ కంపెనీస్ కి ఏదైతే కాంపిటేటివ్ ఎడ్జ్ దొరుకుతుందో అంటే చాలా చీప్ గా వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఆ అడ్వాంటేజ్ ని కోల్పోతాయి. కాబట్టి దానివల్ల మన ఇండియన్ కంపెనీస్ కి ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఓవరాల్ గా చూడాలంటే వీళ్ళు సోలార్ PV మాడ్యూల్స్ కావచ్చు, బ్యాటరీస్ కావచ్చు అండ్ అలాగే కొన్ని రకాల అగ్రో కెమికల్ ప్రొడక్ట్స్ పైన కూడా ఇటువంటి డిసిషన్ తీసుకుంటున్నారు. సో దీనివల్ల వారి ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్, బ్యాటరీస్ పరంగా మనం చూసుకున్నట్లయితే అమర్ రాజా, ఎక్సైడ్ అండ్ అగ్రో కెమికల్స్ పరంగా చూసినట్లయితే UPL తో పాటు మరిన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇందాకలా మనం US అంబాసిడర్ మన ఇండియా అండ్ US మధ్య ట్రేడ్ డీల్
రిలేటెడ్ గా చేసినటువంటి కామెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆయన దగ్గర నుంచి ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. యుఎస్ యొక్క ప్యాక్ సిలికా రేర్ ఎర్త్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానిలో ఇండియా కూడా ఒక పార్టే అని చెప్పి ఆయన దగ్గర నుంచి కామెంట్ అయితే వచ్చింది. సో ఈ రేర్ ఎర్త్ అసోసియేషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఇండియాని కూడా కన్సిడర్ చేస్తున్నారని న్యూస్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ జిఎండిసి, ఎన్ఎల్సి ఇండియా, నాల్కో లాంటి స్టాక్స్ అయితే ముందు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నా ఈ కామెంట్స్ వచ్చిన తర్వాత వాటిలో కొంత రికవరీ కనపడింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నది. బ్లూంబర్గ్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న దాని ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రీవియస్ గా బ్యాటరీ స్టోరేజ్ మ్యానుఫాక్చరింగ్ లోకి ఎంటర్ అవుతా అన్నారు కదా. కాకపోతే చైనీస్ టెక్నాలజీని పొందడానికి వీళ్ళు వేరియస్ కంపెనీస్ తోని డిస్కషన్స్ జరిపినా అవి సక్సెస్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఈ బ్యాటరీ స్టోరేజ్ మ్యానుఫాక్చరింగ్ ని రిలయన్స్ వాళ్ళు ఆపేస్తున్నారని చెప్పేసి బ్లూంబర్గ్ వాళ్ళు న్యూస్ పబ్లిష్ చేశారు. కాకపోతే వెంటనే దానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే రెస్పాండ్ అవుతూ ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది ఫేక్ న్యూస్ అని, వీళ్ళు వరల్డ్ లోని లీడింగ్ బ్యాటరీ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ ఈకో సిస్టమ్ ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో ఆ ప్లాన్స్ అయితే అస్సలు ఆపట్లేదు, అవి అలాగే నడుస్తున్నాయి. వీళ్ళైతే వీళ్ళ ప్లాన్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేస్తున్నట్టుగా క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని ద్వారా బ్లూంబర్గ్ లో వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉందో అది జస్ట్ స్పెక్యులేటివ్ న్యూస్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళు కర్ణాటకలోని ఫస్ట్ ఆర్డర్ అయితే విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి ఈ ఆర్డర్ కర్ణాటక రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 654 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు టోటల్ గా 16,780 సోలార్ ఫోటోవాలిటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని కర్ణాటకలో ఇన్స్టాల్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని శక్తి పంప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్ గా హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్స్ రిలీజ్ అవ్వక ముందే కంపెనీకి చెందినటువంటి కీ మేనేజరియల్ పర్సన్ ఆ రిజల్ట్స్ ని తన వాట్సాప్ స్టేటస్ లో తెలియకుండా అప్లోడ్ చేసుకుని దాని తర్వాత డిలీట్ చేస్తారని చెప్పి హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు కదా. ఇప్పుడు ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లో కూడా సేమ్ ఇటువంటి ఇష్యూ జరిగింది. ఈ కంపెనీకి చెందినటువంటి డిజిగ్నేటెడ్ పర్సన్ కంపెనీ యొక్క అన్ఆడిటెడ్ డ్రాఫ్ట్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాట్సాప్ స్టేటస్ కింద జనవరి 9th రోజున పోస్ట్ చేసి దాని తర్వాత చెక్ చేసుకుని డిలీట్ చేసేసారంట. సో దాని గురించి వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ వాట్సాప్ స్టేటస్ కింద రిజల్ట్స్ ని అప్లోడ్ చేయడం ఏంటో కొత్త ట్రెండ్ లా ఉన్నది. వేరియస్ కంపెనీస్ దీని రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నాయి. సో రిజల్ట్స్ రాకముందే ఇలా వాట్సాప్ స్టేటస్ కింద రిజల్ట్స్ ని అప్లోడ్ చేసేస్తే ఆ స్టేటస్ చూసిన చాలా మందికి రిజల్ట్స్ అయితే తెలిసిపోతాయి కదా. సో ఇటువంటి ఇష్యూస్ రిలేటెడ్ గా సెబీ అయితే వర్క్ చేయవలసి ఉన్నది. ఎందుకంటే రిజల్ట్స్ ముందే తెలిసిపోయి అనుకోండి, రిజల్ట్స్ బాగున్నట్లయితే స్టాక్ ని ముందే కొనియచ్చు, బాగాలేదని తెలిసినట్లయితే ముందే ఆ స్టాక్ రిలేటెడ్ గా షార్ట్ పొజిషన్స్ ని కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటి తప్పులు వేరే కంపెనీస్ చేయకుండా సెబీ అయితే ఏమైనా చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. నెక్స్ట్ క్యూపిడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు జనవరి 29th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలోని బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఓలా శక్తి పేరుతోని రెసిడెన్షియల్ బస్ మార్కెట్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ తమిళనాడు కృష్ణగిరి గిగా ఫ్యాక్టరీ నుంచి ఫస్ట్ ఓలా శక్తిని అయితే రోల్ అవుట్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీని ద్వారా మన ఇండియాలోని వీళ్ళు రెసిడెన్షియల్ బస్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యామని, ఇక్కడైతే చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇది 1.5 kWh, 3 kWh, 5.2 kWh అండ్ 9.1 kWh బ్యాటరీ కాన్ఫిగరేషన్స్ తో అయితే వస్తుంది. సో దీని రిలేటెడ్ గా మార్కెట్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది, సేల్స్ ఎలా జరుగుతాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సోలెక్స్ ఎనర్జీ వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు సోలార్ పీవీ మాడ్యూల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2026 ఫిబ్రవరి నుంచి మే లోపు ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 276 crores. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు వాళ్ళ కస్టమర్ సర్వీస్ నెట్వర్క్ ని పెంచుకునేందుకు గాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా మన కంట్రీ వైడ్ ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్స్ లోని కొన్ని ఫ్యూయల్ స్టేషన్స్ లో వీళ్ళు మారుతి సుజుకి సర్వీస్ ఫెసిలిటీస్ అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ సర్వీస్ ఫెసిలిటీస్ లోని మారుతి సుజుకి కార్స్ కి చెందినటువంటి మైనర్ రిపేర్స్ కావచ్చు, పీరియాడిక్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కావచ్చు, ఇటువంటివి అయితే పొందొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళ సర్వీస్ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం ద్వారా మోర్ కస్టమర్స్ ని మారుతి సుజుకి సైడ్ అట్రాక్ట్ చేయడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో సర్వీస్ లోని కస్టమర్ బాగా సాటిస్ఫై అయ్యారు అనుకోండి, దాని ద్వారా వీళ్ళ సేల్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్ ని వినేనట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు భోపాల్ అండ్ ఇండోర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కోసం ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్స్
అయితే ఇంప్లిమెంట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది ఆరియన్ ప్రో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అలంబిక్ ఫార్మాసిటికల్స్ వల్ల బోస్టినిబ్ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చింది. ఇంకా దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఫైనల్ అప్రూవల్ అయితే రావాల్సి ఉన్నది. అండ్ సెప్టెంబర్ 12 మంత్స్ ఎండింగ్ నాటికి యుఎస్ లోని వీటి యొక్క ఎస్టిమేటెడ్ మార్కెట్ సైజ్ అప్రాక్సిమేట్లీ $251 మిలియన్. నెక్స్ట్ కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళ కోసం అని చెప్పి గ్రౌండ్ బేస్డ్ టవర్స్ ని 5 years పాటు సప్లై చేయడంతో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 819 crores. నెక్స్ట్ రేపటి నుంచి ఓపెన్ అవబోతున్నటువంటి అమగి మీడియా ల్యాబ్స్ ఐపీఓ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీని 2008 లో స్టార్ట్ చేశారు అండ్ ఇది బెంగళూరు బేస్డ్ కంపెనీ అండ్ వీళ్ళు సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీ. కమింగ్ టు దేర్ కస్టమర్స్, మీకు సింపుల్ గా అర్థం కావాలంటే ప్రెసెంట్ వస్తున్నటువంటి స్మార్ట్ టీవీస్ లోని ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ ఛానల్స్ ఉంటున్నాయి కదా, ఈ ప్రీ ఇన్స్టాల్డ్ టెలివిజన్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో ఈ టెలివిజన్ నెట్వర్క్స్ కి వీళ్ళు సాస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళతో పాటు మూవీ స్టూడియోస్, ప్రొడక్షన్ కంపెనీస్, స్పోర్ట్స్ లీగ్స్ అండ్ అదర్ మీడియా క్రియేటర్స్ కి కూడా వీళ్ళు సాస్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ టెలికాం ఆపరేటర్స్ ఉంటారు కదా, వీళ్ళకి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా మీకు ఐపీఎల్ లాంటి మ్యాచెస్ వస్తున్నప్పుడు మ్యాచ్ మధ్యలోని మనకు ఒక చిన్న యాడ్ పాపప్ అవుతా ఉంటది కదా, సో ఆ పాపప్ అయ్యేటువంటి యాడ్స్ రిలేటెడ్ గా కూడా ఆ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఈ 2025 మార్చ్ ఎండింగ్ నాటికి వీళ్ళు 400 కంటెంట్ ప్రొవైడర్స్ కి, 300 డిస్ట్రిబ్యూటర్స్ కి అండ్ 80 అడ్వర్టైజర్స్ కి వీళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టాప్ 50 లిస్టెడ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ లోని 45% ఆఫ్ ది కంపెనీస్ తోని వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఓవరాల్ గా 40 కంట్రీస్ లోని వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు దర్ కీ డివిజన్స్, వీళ్ళకి ఓవరాల్ గా 3 డివిజన్స్ ఉన్నాయి. దీనిలో ఒకటి క్లౌడ్ మోడర్నైజేషన్, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వేరియస్ టీవీ ఛానల్స్ కి వాటికి వీళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేస్తారని, ఇది క్లౌడ్ మోడర్నైజేషన్. అండ్ స్ట్రీమింగ్ యూనిఫికేషన్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి వీళ్ళు ఆఫర్ చేసేటువంటి సర్వీసెస్. అండ్ మానిటైజేషన్ మార్కెట్ ప్లేస్ అంటే అడ్వర్టైజింగ్ ద్వారా రెవెన్యూస్ జనరేట్ అవుతుంటాయి కదా, ఇవి వీళ్ళ 3 కీ డివిజన్స్. ఈ 3 కీ డివిజన్స్ లోని క్లౌడ్ మోడర్నైజేషన్ ద్వారా వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని 18.71% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ వీళ్ళకి స్ట్రీమింగ్ యూనిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 57% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. దాని తర్వాత మానిటైజేషన్ అండ్ మార్కెట్ ప్లేస్ ద్వారా వీళ్ళకి 24% పైనే రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 31% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నెట్ రెవెన్యూ రిటెన్షన్ రేట్ అంటే వీళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్లయింట్స్ వీళ్ళతోని బాగానే కంటిన్యూ అవుతున్నారు. వీళ్ళ రిటెన్షన్ రేట్ కూడా బాగానే ఉన్నది. అండ్ వీళ్ళ టాప్ 10 క్లయింట్స్ కంట్రిబ్యూషన్ కూడా వీళ్ళు కంటిన్యూస్ గా తగ్గించుకుంటూ వస్తున్నారు. దిస్ ఇస్ గుడ్, ఎందుకంటే వీళ్ళు ఒకే క్లయింట్ మీద డిపెండ్ అయి ఉన్నారు అనుకోండి, ఒకవేళ ఆ క్లయింట్ ని లూజ్ అయిపోయినట్లయితే దానివల్ల వీళ్ళ రెవెన్యూస్ పైన ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ క్లయింట్ కాన్సన్ట్రేషన్ అన్నది తగ్గించుకోవడం మనం పాజిటివ్ గానే చూడాలి. అంతేకాకుండా వీళ్ళ కస్టమర్ బేస్ ని కూడా వీళ్ళు కంటిన్యూస్ గా పెంచుకుంటూ వస్తున్నారు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 463 కస్టమర్స్ ఉంటే 329 డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఓటీటీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ రెవెన్యూస్ లోని $1 మిలియన్ పైన రెవెన్యూ కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి కస్టమర్స్ మనం చూసినట్లయితే వీళ్ళ దగ్గర ఇటువంటి కస్టమర్స్ 28 ఉన్నారు. అండ్ ఈ $1 మిలియన్ పైన రెవెన్యూ కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి కస్టమర్ నెంబర్ కంటిన్యూస్ గా పెరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ఓవరాల్ గా 5,81,261 అవర్స్ కంటెంట్ అయితే ప్రాసెస్ చేశారు. అండ్ వీళ్ళకున్నటువంటి కస్టమర్ బేస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళు హ్యాండిల్ చేసినటువంటి కీ ఈవెంట్స్ మీరు చూసినట్లయితే 2024 లోని పారిస్ లో ఒలింపిక్స్ జరిగాయి కదా, వీటి యొక్క స్ట్రీమింగ్ ని వీళ్ళే హ్యాండిల్ చేశారు. వీటితో పాటు 2024 ఆస్కార్స్ అండ్ అలాగే 2024 లోని యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆ ఎలక్షన్ టైంలోని ప్రెసిడెన్షియల్ డిబేట్స్ జరుగుతుంటాయి కదా, వీటి యొక్క స్ట్రీమింగ్ ని కూడా వీళ్ళే హ్యాండిల్ చేయడం జరిగింది. జనరల్లీ ఇటువంటి మేజర్ ఈవెంట్స్ ని వీళ్ళు హ్యాండిల్ చేశారనుకోండి, వీటిని చూసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటది కదా, దానివల్ల యాడ్స్ ద్వారా వీళ్ళకి మోర్ రెవెన్యూస్ అన్నవి జనరేట్ అవుతాయి. అండ్ వీళ్ళ ఏ ప్లాట్ఫామ్ ద్వారా ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఈవెంట్స్ ని స్మార్ట్ గా షెడ్యూల్ చేయడంతో పాటు దాని యొక్క ప్రోమో జనరేషన్, న్యూస్ క్లిప్పింగ్, సోషల్ పోస్టింగ్, వీటన్నిటి సర్వీసెస్ ని కూడా వీళ్ళ ఏ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంటది. అండ్ వీళ్ళ చార్జెస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు మేజర్ ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేశారనుకోండి, జనరలీ ఆ ఈవెంట్ రిలేటెడ్ గా క్రేజ్ చాలా ఉంటది కదా, సో అటువంటి ఈవెంట్స్ ని వీళ్ళు మేనేజ్ చేసినప్పుడు డైనమిక్ ప్రైసింగ్ అయితే వీళ్ళు చార్జ్ చేస్తారు క్లౌడ్ మోడర్నైజేషన్ లోని. అదే కొన్ని ఛానల్స్ తో వీళ్ళు రెగ్యులర్ టైప్ ఉంటది కదా, అక్కడ ఫిక్స్డ్ చార్జెస్ కూడా ఉంటాయి. అండ్ అలాగే స్ట్రీమింగ్ యూనిఫికేషన్ లో మీరు చూసారు
చూసారనుకోండి మంత్లీ ప్రైసింగ్ ఉంటుంది, ఆన్ డిమాండ్ ప్రైసింగ్ ఉంటుంది. సో ఇలా వేరియస్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. వాటి ద్వారా వీళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి చార్జెస్ కలెక్ట్ చేస్తుంటారు. అండ్ జియోగ్రఫీ వైజ్ వీళ్ళ రెవెన్యూ కంట్రిబ్యూషన్ మనం చూసినట్లయితే అమెరికా రీజియన్ నుంచే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళకి 73% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. దీని తర్వాత యూరోప్ నుంచి వీళ్ళకి 17% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ ఏషియా పసిఫిక్ రీజియన్ నుంచి 6% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. అండ్ రిమైనింగ్ ఏ జియోగ్రఫీస్ నుంచి ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళకి వస్తున్నటువంటి ఓవరాల్ రెవెన్యూస్ లోని మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ అమెరికా రీజియన్ నుంచే ఉన్నది. అండ్ వీళ్ళ దగ్గర ఇండియాలోని 701 ఎంప్లాయీస్ ఉన్నట్లయితే గ్లోబల్లీ 183 ఎంప్లాయీస్ ఉన్నారు. దీనిలోని ఏ డివిజన్ లో ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళకి లిస్టెడ్ స్పేస్ లోని ఎటువంటి పియర్ గ్రూప్ కంపెనీస్ కూడా లేవు. అది వీళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ గా మనం చూడొచ్చు. కమింగ్ టు ద ప్రమోటర్స్, ఈ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ ఎండి అండ్ సిఇఓగా భాస్కర్ సుబ్రహ్మణ్యన్ గారు వ్యవహరిస్తున్నట్లయితే శ్రీవిద్య శ్రీనివాసన్ గారు సిటిఓగా వ్యవహరిస్తున్నారు. అండ్ అరుణాచల్ శ్రీనివాసన్ గారు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోల్ లో ఉన్నారు. కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని మెజారిటీ ఆఫ్ ద స్టేక్ ని పిఈ ప్లేయర్స్ హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళ ప్రమోటర్స్ కింద ఉన్నటువంటి అరుణాచల్ శ్రీనివాసన్ గారు, శ్రీవిద్య శ్రీనివాసన్ గారు అండ్ భాస్కర్ సుబ్రహ్మణ్యన్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా నియర్లీ ఈచ్ 5% స్టేక్ అయితే కంపెనీలో హోల్డ్ చేస్తున్నారు. ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఇప్పటి వరకు మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసాం ఆ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఈ ఐపీఓ 13th జనవరి అంటే రేపు ఓపెన్ అయ్యి 16th జనవరి రోజున క్లోజ్ అవబోతుంది. అండ్ రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓలోని క్యూఐబీస్ కి 75%, ఎన్ఐఎస్ కి 15%, రీటైల్ కి 10% కోటాని అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 1789 crores. దీనిలోని ఫ్రెష్ ఇష్యూ 816 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 973 crores. ఈ ఓఎఫ్ఎస్ లోని కంపెనీలో పిఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పార్టిసిపేట్ చేసి సెల్ చేస్తున్నారు. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 343 రూపీస్ టు 361 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 7809 crores. అండ్ ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మీరు మినిమం 41 షేర్స్ తోని 1 lot కి అయితే అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సిలో లిస్ట్ అవునుంది. కమింగ్ టు ద బ్యాలెన్స్ షీట్, ఈ కంపెనీ దగ్గర ఎటువంటి డెట్ కూడా లేదు. 859 crores ఈక్విటీ ఉన్నది. సో దిస్ ఇస్ ఎ డెట్ ఫ్రీ కంపెనీ. కమింగ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 30% పైన సిఏజీఆర్ చెప్పిన వీళ్ళు గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు టెక్నాలజీ సైడ్ అండ్ క్లౌడ్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేయాలి కదా. సో ఆ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉండడం వలన వీళ్ళు కంటిన్యూస్ గా లాస్ అయితే పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ లాస్ అయితే తగ్గుతూ వస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 6 months లోని వీళ్ళు పాజిటివ్ ప్యాట్ అయితే డెలివర్ చేశారు. కానీ మీరు ఎబిటా పరంగా చూసినట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ 6 months లో కూడా వీళ్ళు నెగిటివ్ ఎబిటా జనరేట్ చేశారు. ఓన్లీ థింగ్ వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ పెరగడం అండ్ అలాగే వీళ్ళ ట్యాక్స్లు కొంత తగ్గడంతో మనకి పాజిటివ్ ప్యాట్ డెలివర్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. బట్ వీళ్ళ లాస్లు అయితే తగ్గించుకుంటూ వస్తున్నారు. అండ్ కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ బాటమ్ లైన్ లో ఎలా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. కమింగ్ టు ద వాల్యుయేషన్స్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ 6 months లోని వీళ్ళు పాజిటివ్ ప్యాట్ అయితే డెలివర్ చేశారు కదా. దాన్ని యాన్యులైజ్ చేసి క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ ఐపీఓని వీళ్ళు 564 PE లో కోట్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే కంపెనీకి బిజినెస్ మోట్ అయితే ఉన్నది. జనరల్లీ ఇటువంటి కంపెనీస్ కొంత హై వాల్యుయేషన్ లో ఐపీఓకి తీసుకొస్తారు కదా. సో ఈ కంపెనీని కూడా వీళ్ళు కొంత హై వాల్యుయేషన్ కి ఐపీఓని తీసుకొస్తున్నారు. సో బిజినెస్ మోట్ అయితే ఉంది. బట్ ఇక్కడ నుంచి వీళ్ళు గ్రోత్ ఎలా డెలివర్ చేస్తారు అండ్ అలాగే బాటమ్ లైన్ ఎలా ఇంప్రూవ్ చేస్తారు అన్నది కంపెనీ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. నా రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ రెవెన్యూస్ లోని మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ వీళ్ళకి యూఎస్ నుంచి వస్తున్నాయి కదా. ఒకవేళ యూఎస్ లోని ఏమైనా పాలసీ చేంజెస్ అవి జరిగాయి అనుకోండి, వీళ్ళ రెవెన్యూస్ పైన బాగానే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటు మెయిన్లీ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ కదా ఇది. సో ఒకవేళ టెక్నాలజీస్ లో ఏమైనా డిస్రప్షన్ రావడం కానీ ఏదైనా ఇష్యూస్ రావడం కానీ జరిగింది అనుకోండి, అప్పుడు వీళ్ళ నెంబర్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రిజల్ట్స్ లో ముందుగా మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చినటువంటి టీసీఎస్ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. టాప్ లైన్ లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ మీకు ప్రాఫిట్ లో చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 12,444 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ 12,131 crores ప్యాట్ జనరేట్ చేశారు. బట్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 10,720 crores కి తగ్గింది. ఇక్కడ టాప్ లైన్ లో ఇంత గ్రోత్ డెలివర్ చేసిన బాటమ్ లైన్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ లేబర్ కోడ్స్ వచ్చాయి కదా.
ఈ కొత్త లేబర్ కోడ్స్ వలన వీళ్ళకి ఇక్కడ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ అయితే పడింది చూడండి. ఓవరాల్ గా 2128 crores ఈ క్వార్టర్లోని. ఈ న్యూ లేబర్ కోడ్స్ వలన గ్రాట్యుటీ ఎక్స్పెన్సెస్ పెరగడం అండ్ అలాగే వేజ్ డెఫినిషన్ చేంజ్ అవడం ఇటువన్నిటి వలన వీళ్ళ పైన కొంత ఎక్స్ట్రా ఇంపాక్టే పడింది. సో దాని వలన ఈ క్వార్టర్లో వీళ్ళ ప్రాఫిట్ అయితే తగ్గింది. సో ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో దాని వలన ప్రాఫిట్ తగ్గింది తప్ప, దీన్ని తీసి మనం చూసాం అనుకోండి, ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ కంపేర్ చేసి చూస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ 3 లోని వీళ్ళు ఓవరాల్ గా $9.3 billion వర్త్ న్యూ ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు TCS వాళ్ళ బోర్డు 57 రూపీస్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ వీకెండ్ లో డీమార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 13% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 20% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 18% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని, ఆపరేటింగ్ ఎబిటాలోను, ప్యాట్ లోను కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months లోని వీళ్ళు 27 న్యూ స్టోర్స్ ని యాడ్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళ స్టోర్ కౌంట్ 442 కి రీచ్ అయింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వీకెండ్ లో ఇరడా వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ మనకి ప్రాఫిట్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 months తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ 9 months లోని వీళ్ళు శాంక్షన్ చేసినటువంటి లోన్స్ లో 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే డిస్బర్స్మెంట్స్ లోని 44% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ తగ్గింది అండ్ అలాగే నెట్ NPA కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 17% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ కూడా తగ్గింది. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు ప్రాఫిట్ డెలివర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో లాస్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1329 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కూడా తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.